పుస్తకాలలో పేజీలు తిరగేసినట్టు ప్రభుత్వాలు మారుతుంటాయి. గనులకు సంబంధించిన పనికిమాలిన కథనాలు తప్పించి బాధ్యత చచ్చిపోయిన జర్నలిజం ఇప్పుడు రాష్ట్రాన్ని శాసిస్తోంది, పాలిస్తోంది, పాలకుల్ని నడిపిస్తోంది. గనులలో గనుల గురించి రోజుకో స్టోరీ రాసుకొస్తున్నారు. నాడు రాశారు, నేడు రాస్తున్నారు. కాకపోతే నాడు వాళ్లే నేడు అని రాసుకొస్తున్నారు తప్పించి అసలు గనులకి సంబంధించిన సొమ్ము వాడెవడో కోట్లకి కోట్లు పడగలెత్తి ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, 10 మంది ఎంపీలు వాడే నడిపిస్తున్నాడు. అంతంత సొమ్ము ఈ ప్రజలకు ఎందుకు అందదు? మనమేమో ఇక్కడ డబ్బులు లేవని చెప్పేసి కరెంటు ఛార్జీలు పెంచేస్తాం, లేకపోతే పన్నులు పెంచేస్తాం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేస్తాం, మద్యానికి సంబంధించినటువంటిది అందరూ తాగబోయిస్తాం తప్పించి గనులకి సంబంధించిన సొమ్ము, ఇసుకకి సంబంధించినటువంటి సొమ్ము నేరుగా ప్రభుత్వం ఎందుకు సంపాదించుకోదు? ఎందుకు ఒక్కొక్క నాయకుడు 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడు? ఆ నాయకుడు కొడుకు, ఈ నాయకుడు అనుచరుడు, లేకపోతే ఆ ప్రభుత్వ ఉద్యోగి తిన్నాడు, ఇదే రాసుకొస్తాం తప్పించి గనులన్నీ పోనీ అంతకైతే కనుక అవుట్సోర్సింగ్కి ఇచ్చి ఏది కేవలం లోడింగ్ అన్లోడింగ్ ఇదొక్కటి అవుట్సోర్సింగ్ ఇచ్చి ప్రతి లారీకి ఇంతని అక్కడ సీసీ కెమెరాలు పెట్టి అలాగే అక్కడ బిల్లింగ్ సిస్టమ్ పెట్టి మొత్తం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం సంపాదించుకుంటే 70-80 వేల కోట్ల రూపాయలు మిగులుతుంది రాష్ట్రానికి. 70-80 వేల కోట్ల రూపాయలు. ఈ రాజకీయ నాయకులు గత 50 ఏళ్లుగా అప్పట్లో 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు, 50,000 కోట్లు, ఇవాళ 70-80 వేల కోట్ల రూపాయలు తినేస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి గనుల సంపదని కొల్లగొడుతున్నారు, దోచుకుంటున్నారు. దాంతోనే ఎంపీలు అవుతున్నారు, దాంతోనే ఎమ్మెల్యేలు అవుతున్నారు, దాంతోనే మంత్రులు అవుతున్నారు. వాళ్ళ కింద ఇంకో నలుగురిని ఎమ్మెల్యేలుగా చేసేటటువంటిది చివరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని బానిసలుగా చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల్ని, వ్యాపారస్తుల్ని అందరినీ కూడా ఆట ఆడుకుంటున్నారు. చివరికి ఇది ఒక మాఫియాలాగా మారుతుంది. అయినా సరే వాడి మీద వీడు, వీడి మీద వాడు కథనాలు రాస్తూ పత్రికలు మాత్రం నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా ఎవడో ఒకవైపు నిలబడుతూ ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి చెందింది.